నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్లో ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. దశాబ్దాలుగా నమ్మకమైన కంపెనీగా, ఉద్యోగులకు లైఫ్ టైం సెటిల్మెంట్ అందించే సంస్థగా పేరుగాంచిన టీసీఎస్ తన సొంత సీనియర్ ఎగ్జిక్యూటివ్లను కాపాడుకోలేకపోయింది. గడిచిన 8 నెలల కాలంలోనే దాదాపు 300 మంది వైస్ ప్రెసిడెంట్లు, ప్రిన్సిపల్ కన్సల్టెంట్లు కంపెనీని వీడారు. ఈ పరిణామం ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది వలస మాత్రమే కాదని, ఒక వ్యవస్థాగత మార్పు వైపు వెళ్లే మార్గంలో తలెత్తిన సంక్షోభంగా చెప్పొచ్చు. సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీని వీడేందుకు ప్రధానంగా కంపెనీ భారీగా ప్రకటిస్తున్న లే ఆఫ్స్, పే కట్స్ ఉన్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది 2025 జూలైలో దాదాపు 12,200 మందిని టీసీఎస్ తొలగించింది. ఆ తర్వాత వరుసగా ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తూ వస్తోంది. ఇది టీసీఎస్ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంగా చెబుతున్నారు. ఈ విషయంపై సీఈఓ కె కృతి వాసన్ కీలక విషయాలు వెల్లడించారు. కంపెనీ ఏఐ ఆధారిత బిజినెస్ మోడల్ కి మారుతున్న నేపథ్యంలో సరైన నైపుణ్యాలు లేని వారిని కొనసాగించడం సాధ్యం కాదని తెలిపారు. ఇదే క్రమంలో 2 ఏళ్లుగా వేరియబుల్ పేలో 20% నుంచి 50% వరకు కోతలు విధించడం సీనియర్ మేనేజ్మెంట్లో తీవ్ర అసంతృప్తిని నింపినట్లు చెప్పారు. ఈ సంక్షోభంపై మార్కెట్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు తక్కువ ఆట్రిషన్ రేటుతో ఉండే ఈ ఐటీ దిగ్గజం ఇప్పుడు దీర్ఘకాలంగా పనిచేస్తున్న తన ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. 8 నెలల కాలంలోనే 16% మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు బయటికెళ్లడం 2004లో కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ తర్వాత ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మరోవైపు కంపెనీకి భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం, షేర్ వాల్యూ ఆన్ టైమ్ హై నుంచి దాదాపు 44% పడిపోవడం కలవరపెడుతోంది. టీసీఎస్ ఒక కఠినమైన రూపాంతరానికి సిద్ధమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మానవ వనరుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఎక్కువ ఆధారపడుతోంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించింది. అయితే లీడర్షిప్ స్థాయిలో తలెత్తిన సంక్షోభాన్ని ఏఐ భర్తీ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 9న వెలువడనున్న కంపెనీ వార్షిక ఫలితాలు టీసీఎస్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఈసారి వార్షిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండనున్నాయనే నివేదికలు ఐటీ రంగంలోని ప్రతికూల పరిస్థితులను చూపిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.